सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शांतिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:50 తిథి పంచమి రాత్రి 12:46 వరకు. నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 3:19 వరకు. వర్జం రాత్రి 10:11 నుంచి 11:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:09 నుంచి 11:01 వరకు. మరల మధ్యాహ్నం 3:21 నుంచి 4:14 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 7:10 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. గురువారం ఈరోజు విశేషం. గురువారం నాడు మనం దత్తాత్రేయుని పూజ చేసుకోవడం, కొంతమంది ఆయన అవతారంగా భావించేటువంటి సాయిబాబాను పూజ చేస్తూ ఉంటారు. అలాగే గురువారం నాడు ప్రారంభించి గురుచరిత్ర చదువుకోవడం, సాయిబాబా కూడా చెబుతారు గురుచరిత్ర పారాయణ చేయమని చెప్పి. ఆ విధంగా గురువు యందు దైవభావంతో చేసేటువంటి సకల కార్యాలు కూడా మనకేం చేస్తాయంటే జ్ఞానాల్ని వికసింపచేసి మన సమస్యలను మనం పరిష్కరించుకునే వారంగాను, మోక్ష సాధనకు కావలసినటువంటి జ్ఞానాల్ని పొందే వారంగాను మనం తయారవుతాం. ఎందుకంటే మనకు లోకంలో జరిగేటువంటి ఘటనలలో ఉండే జ్ఞానాల్ని సంపాదించినట్లయితే చెడు చేయక్కర్లేకుండాను మంచిని పెంపొందించుకునేలాగాను మన యొక్క ప్రవర్తనను మనం మలచుకునేటువంటి అవకాశం ఉంటుంది. గ్రంథాలు ఎన్ని చదివినా లోకాన్ని చదవడం చాలా 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 మంచిది. దాని ద్వారా లోకంలో జరిగేటువంటి ఘటనలను గుర్తించడం అనేటువంటిది దత్తాత్రేయారాధనలోనే మనకు బాగా గోచరిస్తుంది. ఎందుకంటే దత్తాత్రేయుడు చేసి చూపించాడు 24 గురువులు ఆయనకి. ఆ 24 గురువులు అనేటువంటి వారు ఆధ్యాత్మికంగా ఈయనకంటే ఉన్నతులు అని కాదు, లోకంలో జరిగే ప్రతి ఘటన కూడా తన యొక్క జ్ఞానాల్ని పెంపొందించుకోవడానికి వినియోగించుకున్నాడు ఆయన. అందుకని మనం కూడా చెడు చేసేటువంటి వారిని చూసి దాని యొక్క ఫలితాలని వాళ్ళు అనుభవించడం చూసి మనం చెడు చేయకుండాను, మంచి చేసే వాళ్ళను చూసి ఆ మంచి ద్వారా వాళ్ళు పొందే ప్రశాంతిని గమనించి మనం మంచి చేసేవారంగాను మనల్ని మనమే రూపుదిద్దించుకోవాలే తప్ప లోకం మనను శాసించదండి. వాళ్ళకి ఇబ్బంది కలిగిన పక్షంలో మాత్రమే మనల్ని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి ఇబ్బంది కలిగినంత వరకు అది పట్టించుకోదు. అలాంటి స్థితిలో మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఉద్ధరేతు ఆత్మన ఆత్మానం అని భగవద్గీత చెబుతోంది. అందువలన మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే లోకంలో జరిగే ప్రతి ఘటన నుంచి కూడా జ్ఞానాన్ని సంపాదించడం కోసం ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోగలవారం అవుతాం. నేటి ఆణిముత్యాలు. అధర్మం ఎంత బలంగా ఉన్నా చివరకు ధర్మమే గెలుస్తుంది. కన్నీళ్ళని చిరునవ్వుతో ఎదుర్కోగలిగితే ఆనందం నీ చిరునామా అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. భగవంతునికి మనస్ఫూర్తిగా మనం అర్చనా రీతిలో అర్చించేటువంటి పుష్పాలలో అనేక రకాలైనటువంటి పుష్పాలు సేకరించినప్పటికీ కూడా తప్పనిసరిగా తులసి దళం మాత్రం నిత్యము పూజలో ఉండి తీరాలి. తులసి దళం ఆ యొక్క విష్ణుమూర్తికి గనక మనస్ఫూర్తిగా గనక సమర్పించినట్లయితే ఆ భగవంతుడు మనకు సర్వ అదృష్టకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదింపచేస్తాడు. తులసి తీర్థం, తులసి దళ సేవనం సర్వే సర్వత్రా కూడా ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. పూజలో విష్ణు భగవానికి తప్పనిసరిగా
తులసి మాల లేక తులసి దళం సమర్పించినట్లయితే ఆ మేఘశ్యాముడు మన జీవితాలకు చక్కటి రాసమార్గాన్ని ఏర్పరచడానికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యొక్క తులసి దళం 3 ఆకులతో కలిసిందిగా ఉండాలి. అప్పుడే అది తులసి దళం అవుతుంది. ఈ 3 ఆకుల తులసి దళాన్ని స్వామివారికి భక్తిపూర్వకంగా సమర్పించినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది సుమా. అంతేకాకుండా మంగళవారం, శుక్రవారం, ఆదివారం, అమావాస్య, పౌర్ణమి, ద్వాదశి తిథుల్లో రాత్రి వేళ, సాయం సంధ్య వేళ తులసి దళాన్ని కోయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు కోయటానికి వీల్లేదు తులసి దళం. ఈ వారాలు, తిథులు బాగా గుర్తుపెట్టుకోండి. రాత్రిపూట సాయం సంధ్యా సమయంలో మాత్రం తులసి దళాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా కోయకూడదు. అలా కోసినట్లయితే దురదృష్టం మీ వెంటనే ఉంటుంది. అదృష్టం కావాలి అంటే పరమ పవిత్రవంతమైనటువంటి భావంతో చక్కగా తల్లికి నమస్కారం చేసి అలా తులసి దళాన్ని కోసి ఉదయం పూట భగవంతునికి అర్చనలో వినియోగించడం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ తులసి దళాలను ఎండిపోయినవి మొన్నాడు తీసేటప్పుడు భగవంతుని దగ్గర నుంచి చాలా చక్కగా తీసి ఒక ప్లేటులో ఉంచి ఎవరు తొక్కని ప్రాంతంలో లేక నదిలోనూ దాన్ని తప్పనిసరిగా ఆ భగవంతునికి ఉపయోగించినటువంటి పూలు, తులసి దళాలు ఇవన్నీ కూడాను అర్చన చేయగా మరుసటి రోజు మిగిలినటువంటివి భగవంతునికి సమర్పించబడ్డవి నదీ తీర ప్రాంతంలో నదిలో కలపటం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నిన్ను ఊహజేషడునంతసేపును నేనొక్క బుద్ధి ఖనిని, నీ యూహమానితిని నేను మూర్ఖవతంసుడైతి. నన్ను తాకుచుంటివి పరుసవేదివి నవ్య చైతన్య ఘృణిఖని వేములవాడ రాజరాజేశ్వర స్వామి. ఓ రాజరాజేశ్వర స్వామి, నిన్ను ఊహజేషడినంతసేపును నేనొక్క బుద్ధి ఖనిని. నీ తత్వాన్ని గురించి ఆలోచిస్తున్నంతసేపు కూడా నేను ఒక బుద్ధి వైభవంతో కూడుకున్నటువంటి రత్నాల గనివలే ప్రకాశిస్తానయ్యా. నా బుద్ధి ఎంతో వికసిస్తుంది నిన్ను గురించి ఆలోచిస్తున్నప్పుడు. నిన్ను ఊహజేషడినంతసేపును నేనొక్క బుద్ధి ఖనిని. ఈ పరమేశ్వరుడి యొక్క లక్షణం ఏమిటి? ఈయన శాంతం ఎంతటిది, ఈయన ఆనందం ఎంతటిది, ఈయన శక్తి ఎంతటిది, ఈయన ప్రజ్ఞ ఎంతటిది, ఈయన కరుణ ఎంతటిది, ఈయన ప్రేమ ఎంతటిది అని ఒక్కొక్క లక్షణాన్ని గురించి ఆలోచిస్తున్నంతసేపు కూడా నా బుద్ధి విస్తారమవుతుంది, ప్రకాశిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. నిన్ను ఊహజేషడునంతసేపును నేనొక్క బుద్ధి ఖనిని, నీ ఊహమానితిని నేను మూర్ఖవతంసుడైతి. నీ ఊహ మానివేసిన వెంటనే, నిన్ను గురించి ఆలోచించటం మానినంతనే నేను మూర్ఖవతంసుడైతి. మూర్ఖులలోకెల్లా మొదటివాణ్ణి అవుతున్నాను. మూర్ఖులలోకెల్లా శ్రేష్టమైనటువంటి మూర్ఖుణ్ణి. ముద్దగట్టిన మూర్ఖత్వం నేనే అవుతున్నానయ్యా నిన్ను గురించి ఆలోచించినప్పుడు. నీ గురించి ఆలోచించటం ప్రారంభించగానే నా బుద్ధి వికసిస్తున్నది. ఓ స్వామి, నన్ను తాకుచుంటివి పరుసవేదివి
నీవు ఆనంద స్వరూపుడవు, చైతన్య స్వరూపుడవు. సకల సద్గుణములు కూడా సంపూర్ణముగా నీలో ఉన్నాయి. అటువంటి నీవు నన్ను స్పృశిస్తున్నావయ్యా ప్రేమతో, కరుణతో. పరుసవేదివి, పరుసవేది. ఆ విద్య ఉన్నటువంటి వారు వారి చేతితో ఏది తాకినా సరే అది బంగారం అవుతుందనే ఒక ప్రసిద్ధమైనటువంటి నానుడి ఉన్నది. నువ్వు పరుసవేదివి. నీ లక్షణములతో నన్ను తాకుతున్నావు, ఆ లక్షణములు నాకు కూడా కలిగిస్తున్నావు. నవ్య చైతన్య ఘృణిఖని వేములవాడ రాజరాజేశ్వర స్వామి. నవ్య చైతన్యమును కలిగించేటువంటి రత్నముల ఖనివయ్యా నీవు. ఆ లక్షణములతో నన్ను నీవు పరుసవేదివై నన్ను ప్రేమతో స్పృశిస్తున్నావు. నీ లక్షణములను ప్రసారం చేస్తున్నావు. ఆ ఆనందానుభూతి, ఆ ప్రశాంతానుభూతి నాకు కూడా కలుగుతున్నది నీ అనుగ్రహం చేత. నీ ఊహ చేసేటువంటి లక్షణాన్ని నాలో స్థిరంగా నిలుపు. ఆ ఒక్క లక్షణమే నాకు నీకు బంధాన్ని పెంచుతుంది, బంధాన్ని పటిష్టం చేస్తుంది. నిన్ను ఊహ చేసడినంతసేపును నేనొక్క బుద్ధి కనిని, నీ ఊహమానితిని నేను మూర్ఖవతంసుడైతి. నన్ను తాకుచుంటివి పరుసవేదివి, నవ్య చైతన్య ఘృణిఖని వేములవాడ రాజరాజేశ్వర స్వామి అంటూ ఆర్తితో, భక్తితో, వేదాంత భావనలతో, చమత్కారములతో, చక్కని తెలుగు పలుకుబడులతో ఆ వేములవాడ రాజరాజేశ్వరుని స్తుతిస్తూ గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వేములవాడ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే, నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష, లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక, శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమో నమః. వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపము, స్వభావము, తత్వము ఇవన్నీ కూడా అన్నమయ్య ఏ విధంగా దర్శించి అందిస్తున్నాడు ఆయన కీర్తనలు ఆలంబన చేసుకుంటూ చెప్పుకుంటున్నాం. ప్రస్తుతం చెప్పుకుంటున్న కీర్తనల పరంపర అంతా కూడా వెంకటేశ్వర స్వరూప స్వభావ తత్వ ప్రతిపాదన. వాటికి సంబంధించిన కీర్తనలు ఇప్పుడు ఎంపిక చేసుకుని వాటిని వ్యాఖ్యానించుకోవడం జరుగుతుంది. ఇంతవరకు తిరుమల యొక్క వైభవం, తర్వాత వెంకటేశ్వరుని యొక్క రూపము, ఆ సౌందర్యము, ఆపై ఆ వెంకటేశ్వర రూపాన్ని చారిత్రకంగా రకరకాలుగా దర్శించిన వాటన్నిటినీ సమన్వయిస్తూ అన్నిటినీ కూడా అంగీకరిస్తూనే ఒక సమన్వయంగా సర్వదేవతాత్మకంగా దర్శించడం జరిగింది. ఇప్పుడు తత్వదృష్టితో రచించినటువంటి వెంకటేశ్వర స్వరూపం ఇది. అన్నమయ్య మహాపండితుడు, కేవలం భక్తుడు మాత్రమే కాదు. భక్తికి ప్రేమ విశ్వాసం ఉంటే సరిపోతాయి, కానీ అపారమైన పాండిత్యం కలిగి ఉండి రకరకాలైనటువంటి సిద్ధాంతాలు, వాటి యొక్క లోతులు అధ్యయనం చేసి ఇటు సంస్కృతంలో అటు ఆంధ్రంలో కూడా గొప్ప పాండిత్యం కలిగి ఉన్నటువంటి అన్నమయ్య ఈ తత్వములన్నీ కలబోసి ఆ వెంకట భక్తిగా పరిణమింపజేస్తున్నారు. అలాంటి అద్భుతమైన కీర్తన ఒకటి ఉన్నది. ఇక్కడ వెంకటపతిని విరాట్ స్వరూపుడుగాను, పరతత్వముగాను, సర్వదేవతాత్మకుగాను దర్శించిన కీర్తన ఇది. నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడయ్యుండి సత్యమైతానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. ఈ కీర్తన విశేషం ఏంటి అంటే దీని గమనమే ఒక గొప్ప అనుభూతితో వెళుతూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఆ లయ చాలా రమ్యమై అనుభూతి పారవశ్యాన్ని చెప్తుంటుంది.
నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగుందు, సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు. ఈ మాట చెప్పడం విశేషం ఏంటంటే నిత్యం సత్యం అనే రెండు స్వరూపాలను చెప్తున్నాడు ఇక్కడ. భగవంతుడు నిత్యుడు సత్యుడు. నిత్యుడు అని చెప్పడంలో అర్థం ఏంటంటే ఏ మార్పు లేకుండా ఉండేదాన్ని నిత్యము అని అంటారు, ఎల్లవేళలా ఉండేదాన్ని సత్యము అని అంటారు. ఏ మార్పు లేకుండా ఉండడం అంటే పరిపూర్ణత. పరిపూర్ణమైన దానికి మార్పు అంటూ ఉండదు. సంపూర్ణంగా ఉన్నదానికి తగ్గడము పెరగడం ఉండదు కదా. అందుకు పరిణామము లేనిది గనక నిత్య అని శబ్దం. శాశ్వతంగా ఉండేది గనక సత్యము. ఈ రెండు స్వామి యొక్క రూపములే. అది నిత్య సత్య ఇది చెప్పడం. అందుకు కనబడుతున్న నిత్య స్వరూపము నిత్యమైన తత్వమే. అలాగే సత్యస్వరూపం ఇది. ఈ సత్యము అనే మాట నారాయణ యొక్క పేరు అని మనకి పురాణములు చెప్తున్నటువంటి మాట. సత్య, త్రిసత్య, సత్యనారాయణ ఇలాంటి మాటలు వ్యవహారంలో ఉన్నాయి. ఇప్పుడు సత్య శబ్దం విష్ణువుది. ఇది ఉద్యోగపర్వంలో మహాభారతంలో చెప్తున్న శ్లోకం ఉన్నది. సత్యే ప్రతిష్ఠిత కృష్ణ సత్యమస్మిన్ ప్రతిష్ఠితం సత్తాసత్యే చ గోవింద తస్మా సత్య సతాం మత. సత్యనారాయణ అనే మాటకు కూడా ఇదే ఆలంబనం. సత్యమునందు పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ యందు సత్యమున్నది. అందుకు సర్వకాల సర్వావస్థల్లోనూ శాశ్వతముగా ఉన్నదే సత్యం. అదేవిధంగా సత్తు అసత్తు రెండూ ఎవడో అతడు సత్యముట. సత్తు అన్నప్పుడు ఉనికిగా కనిపిస్తున్న ప్రపంచము సత్తు అంటే కార్యరూపం అని అర్థం. ఇక అసత్తు అంటే కారణమని అర్థం. ఈ కారణము కార్యము ఎవడో అతడు సత్యస్వరూపుడు. అలాంటి సత్యస్వరూపుడు ఈ వెంకటేశ్వరుడు. ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు. ఇతడు ప్రత్యక్షముగా కనబడుతున్న బ్రహ్మము అనగా కనుల ముందర కనబడుతున్న పరమాత్మ. పైగా పరమాత్మ కళ్ళు ముందు కనబడేవాడే. కళ్ళు మూసుకుంటేనే కనబడతాడు, కళ్ళు తెరిస్తే కనబడ్డు అని కాదు. భగవంతుడు ఎల్లవేళలా ఉండేవాడే. ప్రత్యక్షంగా చూస్తున్న ఈ ప్రపంచమంతా ఆయన యొక్క స్వరూపమే. అందుకే ప్రత్యక్షమయ్యుండు అన్నప్పుడు గుడిలో ప్రత్యక్షంగా కనబడే విగ్రహం అని కాదు, ప్రపంచ రూపంగా ప్రత్యక్షమయ్యే విశ్వరూపుడు ఆయన. అందుకు ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు. ప్రత్యక్షంగా కనబడుతున్న ప్రపంచము అతడే. ఈ ప్రపంచానికి అతీతమై ప్రపంచానికి అంతటికి ఆధారమైన పరమతత్వం అతడే. అందుకే బ్రహ్మమయ్యుండు అన్నారు. బ్రహ్మం అంటే అతి పెద్దది అని అర్థం. ఈ కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా దేన్ని ఆధారం చేసుకునుందో అది బ్రహ్మం. అందుకు కనిపిస్తున్న ప్రపంచము అతడే, ప్రపంచానికి ఆధారమైన బ్రహ్మము అతడే అని చెప్తూ 3 చరణాలు అద్భుతమైన దర్శనాలతో ఇస్తున్నాడు. ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క ప్రణాళిక ఉన్నది. ఒక్కొక్క చరణం ఒక్కొక్క భావాన్ని చూపిస్తున్నది. ఇక్కడ కనబడుతున్న ఈ మూర్తి ఉన్నదే, మూర్తి అంటే ప్రకటింపబడినది అని అర్థం. ప్రకటింపబడితే మూర్తి, ప్రకటింపబడనప్పుడు అది తత్వము. అది మూర్తి ద్వారా తత్వము గ్రహించగలగాలి. తత్వమే మూర్తి అయ్యిందని తెలుసుకోవాలి. ఏ మూర్తి లోకంబులెల్ల నేలడు నాతడే మూర్తి, బ్రహ్మాదులెల్ల వెదకడు నాతడే మూర్తి, నిజమోక్షమియ్యజాలడు నాతడే మూర్తి, లోకైకహితుడు. ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియును కాడు, ఏ మూర్తి త్రైమూర్తులేకమైన యాతడు, ఏ మూర్తి సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడా మూర్తి తిరువెంకటాద్రి విభుడు, ఆ మూర్తి తిరువెంకటాద్రి విభుడు. ఈ చెప్పినటువంటి ధారలో ఏ మూర్తి లోకంబులెల్లనేనుడు వాడు, ఏ మూర్తి అయితే ఈ లోకములన్నీ ఏలుతున్నదని చెప్తున్నారో, లోకములు ఏలువాడు అంటే ఈశ్వరుడు అని అర్థం. కనుకనే పరమేశ్వరుడు అనే భావాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. సృష్టి స్థితి లయలు అనబడే కృత్యములతో సర్వలోకాన్ని ఏ మూర్తి ఏలుతున్నాడో ఆ మూర్తి ఈ వెంకటేశ్వరుడు. ఏ మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకిడువాడు, బ్రహ్మాది దేవతలు కూడా ఏ పరమేశ్వరుని ఉపాసన చేస్తున్నారో ఆ పరమేశ్వరుడే ఇతడు. ఏ మూర్తి నిజమోక్షమియ్యజాలడు నాతడు. దేవతలందరూ కూడాను అభీష్ట సిద్ధులు ఇవ్వగలరే కానీ ముక్తినివ్వలేరు. ముక్తినివ్వగలిగేది ఆ పరమాత్మ మాత్రమే. అందుకే నిజమోక్షమియ్యజాలడు వాడు ఇతడే. అందుకే ఈయనకు ముకుందుడు అని పేరు. ముక్తిని దదాతి ఇటు ముకుంద. అందుకే నిజమోక్షము ఆ మాట అన్నప్పుడు నిజమోక్షం అనే ప్రయోగం చాలా విశిష్టమైనది. మోక్షం అనే మాటకి విడుదల అని అర్థం. ఇప్పుడేదో దుఃఖంలో ఉన్నాం, ఈ దుఃఖాన్ని తొలగించితే అది ఆ దుఃఖము నుంచి మోక్షమే, అంతేగాని అది నిజమోక్షం కాదు. నిజమోక్షము అంటే ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెందడం, ఆ పరమాత్మ యొక్క దివ్య పదాన్ని పొందడం, అదే మోక్షం అంటే. అద్వైతులు చెప్పేటువంటి ఆ బ్రహ్మైక్యము కానీ, అదేవిధంగా భక్తులు చెప్పేటువంటి భగవంతునితో తాదాత్మ్యము కానీ, ఈ రెండూ కూడాను అవి నిజమోక్షములంటే. అంతేగాని లోకంలో ఆపాటి దుఃఖం నుంచి విలువడడం అది అప్పటికది మోక్షము. అందుకు నిజమోక్షం అని చెప్పడంలో ఆ పరమమైన మోక్షం గురించి చెప్తున్నారు. దానికే కైవల్య మోక్షం అని అర్థం, అదే కైవల్యము. అందుకు ఏ మూర్తి నిజమోక్షమియ్యజాలడు నాతడు, ఏ మూర్తి లోకైకహితుడు అంటే మనం స్తుతిస్తున్న
ఆశ్రయించిన వెంకటపతి ఎవడు? ఈ భావంతో పరిశీలించాలి. ఒక అందమైన మహిమగల విగ్రహము అని కాదు, ఆయన యందు పరతత్వ భావన ఉండాలి. ఎప్పుడైనా భగవంతుని బ్రహ్మభావనతో ఉపాసించినప్పుడే అది ఇహము పరము మోక్షము కూడా ఇవ్వగలదు. ఆ బ్రహ్మభావనతో కూడినటువంటి ఉపాసనే జ్ఞాన సంబంధమైన భక్తి అని చెప్పబడుతుంది. ఆ ఉపాసనని ఇక్కడ చూపిస్తున్నాడు ఈయన. అందుకే లోకములన్నీ ఏలేవాడు, బ్రహ్మాది దేవతలు కూడా అన్వేషించేవాడు. అంటే బ్రహ్మాది దేవతలు కూడా సాధనతో ఆయన్ని ఉపాసన చేస్తున్నా అని అర్థం. ఇక నిజమోక్షమియ్యజాలుడు నాతడు అనగా ముక్తి ప్రదాత. ఏ మూర్తి లోకైక హితుడు, సర్వలోకమునకు హితమైనటువంటి వాడు. ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియును కాడు, ఏ మూర్తి త్రైమూర్తులేకమైన యాతడు. ఎవరి యొక్క అసలు స్వరూపము అసలు ఏ రూపము కాదో ఇది గొప్ప విశేషం చూపిస్తున్నాడు. పరమాత్మ మూర్తి అంటున్నాం, ఎదురుగా ఒక మూర్తిగా కనబడుతున్నాడు, సందేహం లేదు. కానీ ఆ మూర్తికే పరిమితమై ఉన్నాడా ఆయన? ఆయన నిజానికి ఏ మూర్తి కాడు. అందుకే అవ్యక్తమూర్తి ఆయన. అనేకమూర్తి అవ్యక్త అని విష్ణు శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అలాగే అమూర్తిమాన్ అనే మాట ఉన్నది. విశ్వమూర్తిని అమూర్తిమాన్, అన్ని మూర్తులు అతడే, ఏ మూర్తి కానివాడు అతడే. అంటే స్వతసిద్ధంగా ఏ రూపము లేనివాడు, భక్తులను అనుగ్రహించడానికి ఏ రూపమైనా ధరించగలిగేవాడు. అందుకే ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియును కాడు, ఏ మూర్తి త్రైమూర్తులేకమైన యాతడు. వెంకటేశ్వరుడు అంటే ముగ్గురు దేవుళ్ళలో ఒకడు కాదు, ముగ్గురు కలిపి ఒకడే. అది చెప్పడం. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని యందుడిందు. ఆ మూడు అయినటువంటి పరమేశ్వరుడెవ్వడు వానిని ఆత్మభవు ఈశ్వరుని శరణంబు వేడెదన్ అని చెప్పినట్లుగా ఇక్కడ అతడే బ్రహ్మ, అతడే విష్ణువు, అతడే రుద్రుడు. ఆ మూడు అయినటువంటి వాడు. ఏ మూర్తి త్రైమూర్తులేకమైన యాతడు, ఏ మూర్తి సర్వాత్ముడు, ఏ మూర్తి పరమాత్ముడు, ఆ మూర్తి తిరువెంకటాద్రి విభుడు. ఎవడైతే సర్వాత్ముడో అంటే సర్వత్రా వ్యాపించిపోయినటువంటి వాడో, సర్వమునకు అతీతమైన పరమాత్ముడో అతడే ఈ వెంకటాద్రి విభుడు. ఇప్పుడు ఏ మూర్తి అనే మాటతో చెప్పినదంతా చూస్తే అసలు భగవంతుడు అంటే ఏమిటో అనేది సంపూర్ణమైన నిర్వచనం చేశాడు ఇక్కడ. సర్వ జగత్తుని పాలించేవాడు, దేవతలు కూడా అన్వేషించేవాడు, అదేవిధంగా మోక్షాన్ని ఇచ్చేవాడు, సర్వలోకానికి హితం కలిగించేవాడు, నిజానికి ఏ రూపము లేనివాడు, అన్ని రూపములు తానైనవాడు, ముగ్గురు మూర్తులుగా సృష్టిస్థితిలయులు చేయువాడు, సర్వవ్యాపకుడైనవాడు, సర్వమునకు అతీతుడైన పరమాత్ముడు అతడే ఈ వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుని ఆ దృష్టితో చూడాలని ఈ చరణంలో చెప్పారు. ఏ మూర్తి లోకంబులెల్ల నేలరు నాతడే మూర్తి, బ్రహ్మాదులెల్ల వెదకడు నాతడే మూర్తి, నిజమోక్షమియ్యజాలడు నాతడే మూర్తి లోకైకహితుడు. ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియును కాడు, ఏ మూర్తి త్రైమూర్తులేకమైన యాతడు, ఏ మూర్తి సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడా మూర్తి తిరువెంకటాద్రి విభుడు. ఇలా ఒక చరణంలో మూర్తితత్వాన్ని చూపిస్తున్నారు. తర్వాతి చరణంలోకి వచ్చేటప్పటికల్లా స్వామి యొక్క దివ్యత్వాన్ని పరిశీలింపజేస్తున్నారు. దేవస్వరూపం. ఏ దేవు దేహమున ఇన్నియును జన్మించి, ఏ దేవు దేహమున ఇన్నియున నంగెమరి, ఏ దేవు విగ్రహం వి సకలమింతయును, ఏ దేవు నేత్రంబులిన చంద్రులు, ఏ దేవుడి జీవులన్నింటిలో నుండు, ఏ దేవు చైతన్యమిన్నిటికి నాధారము, ఏ దేవుడవ్యక్తుడే దేవుడద్వంద్వుడా దేవుడు, ఈ వెంకటాద్రి విభుడు, ఆ దేవుడి వెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడయ్యుండి సత్యమైతానుండు అని పల్లవితో అనుసంధానం చేసుకుని ఏ దేవు దేహమున ఇన్నియును జన్మించే. ఎవరి యందు ఈ విశ్వమంతా జన్మించి ఉన్నదో, చివరికి ఎవరి యందు ఈ విశ్వమంతా లీనమవుతున్నదో అతడే వెంకటపతి. అంటే ఆయన యందే కలుగుతూ ఆయన యందే కలిసిపోతూ ఉన్నది ఈ విశ్వము. అనగా సర్వ విశ్వ సృష్టి స్థితిలయ కారకమైన పరమేశ్వర తత్వమే వెంకటేశ్వర స్వరూపము అనే భావనతో నమస్కరిస్తున్నాడు అన్నమయ్య. సర్వం శ్రీ శ్రీనివాస చరణారవిందార్పణమస్తు. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. హనుమంతుడు సద్గురు, స్వార్థానికి కాక ఇతరులకై జీవించాలని లోకానికి తెలిపినవాడు. రామ వియోగం, రాక్షసుడి చేతిలో బందీగా ఉండటం అనే ఈ రెండు సీతామాతను
అగ్నిలాగా కాల్చివేస్తున్నటువంటి సమయంలో హనుమంతుడు రామకథ అనేటువంటి అమృతంతో చల్లార్చాడు. సీతాదేవి ఎంతగానో బాధపడుతూ రాముడి యొక్క వియోగాన్ని తట్టుకోలేక, రావణాసుడి యొక్క అవమానాన్ని తట్టుకోలేక అదంతా చూసి చాలా బాధపడినటువంటి సీతకు అమృతం అనేటువంటి చల్లదనాన్ని రామకథను చెప్పాడని చెప్తారు. సీతామాతకు చెట్టుపై నుండి రామకథను వినిపించే ఘట్టంలో హనుమంతుడి బుద్ధి కుశలత్వం స్పష్టమవుతున్నది. అంత బుద్ధితో ఆ కథను చెప్తున్నాడు చాలా చమత్కారంగా. సీతాగ్ని శరీరాన్ని క్షణాలలో కాల్చివేస్తుంది కదా. చింత అనేటువంటిది ఉండకూడదు. ఎవరికి చింత ఆవరిస్తుందో వాళ్ళ శరీరం అంతా కాల్చేస్తుంది. కానీ చింతాగ్ని మనస్సును జీవితాంతం కాలుస్తూనే ఉంటుంది. చితాగ్ని శరీరం కాలుస్తే చింతాగ్ని మనస్సును కాలుస్తుందని చెప్తారు. చింతాగ్ని చితాగ్ని చూసారా ఎంత భేదం ఉందో దానికి. ఆ చింతను గురువు అనేటువంటి వైద్యుడు మాత్రమే తీయగలడు. ఆ చింతను లోపల ఉండేటువంటి దుఃఖాన్ని గురువు మాత్రమే చల్లదనంతో తీస్తాడు. హనుమంతుడు సందర్భానుసారంగా రామకథను వినిపించి సీతాదేవి యొక్క చింతను తీర్చాడు. నా తల్లికి కష్టాన్ని కలిగించిన వాడికి బుద్ధి చెప్పాలి అనుకొని అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. అక్కడికి ఆగకోకుండా అంత మొత్తం ఆ పట్టణానంతా నాశనం చేయాలా అనేటువంటిది కూడా మనసులో బయలుదేరి మొదట అశోకవనాన్ని నాశనం చేశాడు. గొప్ప సైన్యాన్ని సంహరించాడు. అక్కడ ఉండేటువంటి సైన్యం అంతా సంహరించి లంకా దహనం కూడా చేసేశాడు. సీతామాత చింతను తీసి ఆ చింతను రావణుడికి అంటించి తిరిగి వచ్చాడు. అమ్మ యొక్క చింతను తీసి రావణాసుడికి అంటించాడు. చచ్చిపోతావురా నువ్వు అని. రాముడు వస్తాడు చంపుతాడని. ఇక అంతే, రావణాసుడికి అన్ని విధాల్లో చింతనే, ఎప్పుడొచ్చి రాముడు ఏం చేస్తాడు అని. ఆ చింతను అంటించి లంకనంతా కాల్చి అమ్మకు చల్లార్చి వెళ్ళాడు. చాలా వినయంగా దృష్టా సీత అని చెప్పాడు. ఆ మాటతో శ్రీరాముడికి పట్టిన చింత తొలగిపోయింది. అలా సముద్రాన్ని దాటడం అనేటువంటి ఒకే పనితో సీతారాముల చింతను, వానరుల చింతను తీర్చి రావణాసుడికి కొత్త చింతను పుట్టించినటువంటి ఆంజనేయుడికి నమస్కారం. ఓం నమో హనుమతే నమః. నమామ్యహం వాయుజ పాద పంకజం. నమామ్యహం వాయుజ పాద పంకజం. కరోమి తద్వాయుజ పూజనం సదా. కరోమి తద్వాయుజ పూజనం సదా. వదామి వాతాత్మజ నామమంగళం. వదామి వాతాత్మజ నామమంగళం. స్మరామి వాయోర్భవ కీర్తనం శుభం. స్మరామి వాయోర్భవ కీర్తనం శుభం. వాయుపుత్రుడి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. వాయునందనుడి పూజను ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నాను. మారుతాత్మజుడి మంగళప్రదమైనటువంటి నామాన్ని చెబుతూ ఉన్నాను. వాయుపుత్రుడైన హనుమంతుడి శుభప్రదమైనటువంటి కీర్తనను స్మరిస్తూ ఉన్నానని నలుడు అన్నాడు. ఒక్కొక్క వానర భక్తులు ఒక్కొక్క రీతిగా స్వామిని పొగుడుతున్నారు. సీతాదేవి లంకలో ఉన్నదని తెలిసింది. లంక చేరాలంటే సముద్రం దాటాలి. ఇంతమంది వానరులతో ఈ సముద్రాన్ని ఎలా దాటేది? ఏదో కొద్దిమంది అయితే సరే, ఇంతమంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది, ఎట్లా దాటేది అని శ్రీరాముడు ఆలోచిస్తూ ఉండగా వరుణుడు ప్రత్యక్షమై వానర సైన్యంలో ఉన్నటువంటి నలుడు ఆ విశ్వకుమారుడిని అతడి ద్వారా సేతువును నిర్మించమని చెప్పాడు.
ఒక ఉపాయనాన్ని చెప్పాడు. ఆ నలుడు నలం సేతు మకారయత్, నలం సేతు మకారయత్, శ్రీరాముడు నలుడి చేత సేతువును నిర్మింపజేశాడు అని రామాయణం తెలుపుతుంది. సేతు నిర్మాణంలో ప్రధాన పాత్రను వహించిన వాడే నలుడు. ఓం నమో హనుమతే నమః.